క్యాబేజీ కట్ చేసి పెట్టుకోండి. దాంట్లో 1 స్పూన్ కారం, సాల్ట్ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, ఇంకో 1/2 స్పూన్ గరం మసాలా, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, త్రీ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే ఇంకో 3 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని ఇదంతా బాగా మ్యారినేట్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయకండి, ఆటోమేటిక్గా ఇది వాటర్ ఉంటాయి కదా క్యాబేజ్లో. ఇలా బాగా కలిపేసి పెట్టుకోండి. క్యాబేజ్లో వాటర్ వస్తాయి కదా, ఎక్కువసేపు మ్యారినేట్ చేసినా మొత్తం పిండి తడిగా అయిపోతుంది. దీన్ని కొంచెం బాల్స్ లాగా వెంటనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఒక 5 మినిట్స్. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ కలర్ అయ్యాక తీసేసుకోండి, అన్నీ ఒక బౌల్లోకి తీసుకోండి. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసేయండి దాంట్లో నుండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ గార్లిక్ అండ్ పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అండ్ క్యాప్సికమ్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్. ఇవి ఫ్రై అయ్యేలోపు మీరు ఒక 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని బౌల్లో వాటర్ వేసుకొని కలిపేసుకొని పెట్టుకోండి. కలిపేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్, 3 స్పూన్స్ టమాటో కెచప్, హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇవన్నీ కలిపేసుకోండి. జస్ట్ 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, మంచూరియా రెడీ.